శాసన మండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరకముందే జాగృతిని స్థాపించినట్లు కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని కవిత తెలిపారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ పై కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందన్నారు. పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించారని కవిత తెలిపారు. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను పట్టించుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం తనకు అవమానకరమన్నారు. కాళేశ్వరం విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడానన్నారు. నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష, నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు. హౌస్ లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్ లో నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్ గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్ గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.